మరో బ్రేకింగ్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు అల్లు అరవింద్. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాలుడు శ్రీతేజను ఆయన పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుడు శ్రీతేజ కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అల్లు అరవింద్. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయాడని ఆయన తరపున తాను ఆసుపత్రికి వచ్చినట్లుగా తెలిపారు. ఆయన సంధ్యా థియేటర్ ఘటనలో శ్రీతేజ తల్లి మృతి చెందగా బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కిమ్స్ వెళ్లి బాలుడు శ్రీతేజ్ను పరామర్శించారు అంటున్నారు. వారికి అంటే ఆ తండ్రికి ఏం చెప్పారు, ఏమిటి సిచ్యువేషన్? రమణబాబు, సంధ్యా థియేటర్ సంబంధించిన తొక్కిసలాట ఘటనలో రేవతి కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం అయితే శ్రీతేజ్ వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే డాక్టర్లు పలుమార్లు మీడియా కూడా హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితుల్లో కొద్దిగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కూడా ఒకవైపు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే శ్రీతేజ్ సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కూడా సోషల్ మీడియాలో ఒకవైపు వైరల్ అవుతున్నాయి. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఎవరు కూడా శ్రీతేజ్ ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సినిమాలకు షూటింగ్లకు ఇచ్చిన హడావుడి కావచ్చు, ఇంకా అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఏదైతే సినీకి సంబంధించిన అల్లు అరవింద్ అరెస్ట్ కావడం, ఆ తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత అతన్ని పరామర్శిస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేయడం, ఇటు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న వీడియోలు కూడా వైరల్ చేయడంతో దీని తరఫున అల్లు అర్జున్ కూడా గతంలో స్పందించాడు. శ్రీతేజ్ ని త్వరలోనే కలుస్తాను, వాళ్ళ కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పడం. ప్రస్తుతానికి సికింద్రాబాద్ కిమ్స్ లో శ్రీతేజ్ చికిత్స పొందుతా ఉన్నాడు. శ్రీతేజ్ చికిత్స పొందుతున్న సందర్భంలో అతన్ని పరామర్శించడానికి, అతని కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అరవింద్ కొద్దిసేపటి క్రితమే చేరుకొని కుటుంబ పరిస్థితిని ఇటు రేవతి కుటుంబానికి పూర్తిగా ఆదుకుంటామని కూడా వాళ్ళ భర్తకు అల్లు అరవింద్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించింది. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారన్న అంశాన్ని మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తరఫున నేను ఆసుపత్రికి వచ్చానంటూ కూడా అల్లు అరవింద్ అయితే చెప్పడం జరిగింది. త్వరలోనే ఒకవైపు అల్లు అర్జున్ కూడా వస్తాడు, అల్లు అర్జున్ తరఫునే మాత్రమే నేను వస్తాను, పూర్తి స్థాయిలో రేవతి కుటుంబానికి అండగా ఉంటారన్న అంశాన్ని అల్లు అరవింద్ అయితే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రేవత్ ఏదైతే కిమ్స్ లో వైద్యులు కూడా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, మెరుగుపడడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, వీటన్నిటికి సంబంధించి కూడా అల్లు అరవింద్ కిమ్స్ సంబంధించిన వైద్యులు కూడా అడిగి తెలుసుకొని కొద్దిసేపటి క్రితమే కుటుంబానికి అండగా ఉంటారని కూడా చెప్పి అల్లు అరవింద్ సికింద్రాబాద్ కిమ్స్ నుంచి కూడా బయటకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే రేవతి కుటుంబానికి పూర్తిగా మద్దతు ఇస్తూనే ఒకవైపు అల్లు అర్జున్ వస్తానని చెప్పడం, అల్లు అరవింద్ ని పంపడం, ప్రస్తుతానికి అయితే అరవింద్ పూర్తి స్థాయిలో రేవతి కుటుంబానికి అయితే అండగా ఉంటారనేది ఒక హామీ అయితే ఇచ్చారు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ.